దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము అబ్రాము ఐగుప్తు నివాసము. ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 20 వచనములలో 10వ వచనం ప్రకారము ఈ విధంగా రాసి ఉందండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ప్రస్తుత వాగ్దాన దేశమైన కనాను దేశంలో అబ్రాము ఉన్నాడండి. దైవ చిత్తంలోనున్న అబ్రాముకు కరువు ఎందుకు సంభవింపవలను, ఎందుకు విరోధి జనాంగము వలన ముట్టడి వేయబడవలను, ఎందుకు అన్య రాజులతో యుద్ధము చేయవలసి వచ్చెను, ఈ ప్రశ్నలు మనము ఆలోచించవలసిందండి. ఎందుకంటే దేవుడే పిలుచుకున్నాడు అన్య జనాంగంలో నుంచి. పిలిచినప్పుడు ఆ పిలుపుకి దేవునిని చూడకపోయినా విశ్వాసముతోటి ఆయన మాటను నమ్మి బయటకు వచ్చాడు. అటువంటి వానికి మరి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం కొంచెం ఆలోచించాలండి. ఏమనగా దైవ చిత్తంలోనున్న దైవదాసుడికి ఎల్లప్పుడూ అనుకూల పరిస్థితులే కలిసి వచ్చునని తలంచరాదు. దైవ చిత్తమును రుజువు చేయుటకు అనుకూల పరిస్థితులు ఒక సూచన అయినను అన్ని విషయములతో అట్టి పరిస్థితులు సంభవింపకపోవచ్చును. దైవ చిత్తమును గ్రహించిన పిదప విరుద్ధ పరిస్థితులైనను ఎదుర్కొని జయింపవలెను. మొదటిగా పరిస్థితులకు వాతావరణమునకు భేదము ఏమనగా అండి, మనము ఎదుర్కొన్న పరిస్థితులకును మనము జీవించే వాతావరణమునకును భేదం కలదండి. పరిస్థితులను వశపరచుకొనలేకపోవచ్చును మనము. అయితే మనము ఏ వాతావరణంన జీవించవలనో దానిని మనము తీర్మానం చేయగలమండి. మనకు ఆయనకు సంబంధించిన దైవ వాతావరణము మన పరిస్థితులలో ఒక భాగమై ఉన్నది. పాపమున జీవించుచున్న వ్యక్తియు పాపము నుండి రక్షింపబడిన వ్యక్తియు ఇరువురు ఒక పరిస్థితిలో జీవించినను రక్షింపబడిన విశ్వాసి యొక్క వాతావరణము రక్షింపబడని అవిశ్వాసి యొక్క వాతావరణం నుండి వేరుగా ఉంటుందండి. మనము అట్టి పరిస్థితిలో జీవించినను వాటి ఎడల మనకు కలిగిన వ్యతిరిక్త భావమును బట్టి మన వాతావరణమును మారుతుందండి. అట్టి పరిస్థితులకును మనము స్వాధీనము చేయబడము. అయితే అట్టి పరిస్థితుల వలన మనము స్వాధీనపరచబడకుండా మార్గం లేదని తలంచరాదండి. ఆయా సమయములందు దేవుడు మనలను కఠిన పరిస్థితులలోనికి నడిపించవచ్చు కూడా అండి. అబ్రాము వలె అట్టి పరిస్థితుల ఎడల అంగీకారం చూపక నిలిచి ప్రభు యొక్క సహవాసమున వాటిని జయించగలము. దేవుని సన్నిధిలో నివసించుట ద్వారా మనలను గలిబిలి చేయే పరిస్థితుల్లో కూడా ఆయన మహిమార్థమై జీవించవలెనండి. మన జీవిత యాత్రలో మనము ఎదుర్కొనవలసిన పరిస్థితులు మారుచుండును, కానీ మనము విశ్వసించిన ప్రభువులు ఏమాత్రమూ మార్పు ఉండదండి. మార్పు లేని ప్రభు శక్తి ద్వారా మారుచున్న పరిస్థితులను మనము జయించుదముగాక. వాగ్దాన దేశమున కరువు. వాగ్దాన దేశమున అబ్రాము నూతన పరిస్థితిలో ప్రవేశించెను. ఆ పరిస్థితి ఏదనగా అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనం మొదట చదువుకున్న కీ పాయింట్ అండి. ఆ కరువు అబ్రాము పొరపాటు వలన కలిగినట్లు లేదండి. ఆ దేశ నివాసులు పాపభరితులై ఉండవచ్చును, లేక దేవుడు అబ్రాము యొక్క విశ్వాసం పరీక్షించుటకే పంపించబడి ఉండవచ్చు. ఇట్టి పరిస్థితులు మనకు సంభవించినట్ల మన వైఖరి ఎట్లుండవలెను? ప్రత్యేకింపబడిన ఒక వ్యక్తి యొక్క జీవితము సులువైనది కాదండి. అతడు ఒంటరిగా నిలుచుటకు సైతము సంసిద్ధుడై ఉండవలెను. అట్టి పరిస్థితుల్లో అన్యుల నుండి లభించు ఆశ్రమం మనకు కలదు. అయినను పాలము వెలుపల శ్రమనొందుటకు సైతము సిద్ధపడి ఉండవలెను. అట్టి జీవితము నిజమైన విశ్వాసులకు మాత్రము సాధ్యము అవుతుందండి. విశ్వాసము బలముగానున్నప్పుడు ప్రభు ఇచ్చు వాగ్దానముల మీద ఆధారపడి ఒడ్డుకు విడిచి సముద్రంపై దూరముగా ప్రయాణం చేయగలమండి. విశ్వాసము బలహీనముగా ఉన్నప్పుడు లోతైన సముద్రము మీద ప్రయాణం చేయుటకు ధైర్యం చాలదు. లోకస్తులతో వారి మార్గములలో నడిచి లోక సుఖభోగములలో ఎంత మాత్రమో సంసిద్ధత కలిగి ఉందము. ఇటు రీతిగా కొన్ని అబ్రాము యొక్క ఐగుప్తు నివాసంలో అబ్రాహాము వెళ్తున్న ప్రయాణములో దేవుడు కొన్ని మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరి మిగిలిన సందేశము రేపు దేవుడు మనకు నేర్పించును గాక. ఆమేన్.